తులసి స్వామి, జీవితాన్ని ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ కొత్త కొత్త పాఠాలు చెప్తుంటావు. ఎంత అనుభవం వచ్చినా, ఎంత చక్కని పరిష్కారం ఆలోచించినా ఇంకో కొత్త సమస్యను తీసుకొస్తూ ఉంటావు. నా కొడుకుల ప్రేమ పండేలా చేసి వాళ్ళ పెళ్లిళ్లు చేయడానికి నేనెన్ని తిప్పలు పడ్డానో నీకు తెలుసు. అమ్మో, అక్క మొదలు పెట్టేసింది. అమ్మో, ఇంకెప్పుడవుతుందో అక్కకి తెలీదు, ఆ స్వామికి కూడా తెలీదు. విష్ణు రేవతిల కాపురం సాఫీగా సాగిపోతుందని సంతోషపడే లోపే ఝాన్సీ సమస్య మొదలైంది. తను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నన్ను ద్వేషిస్తూనే ఉంది. ఎప్పుడు పెళ్లికి ముందు జరిగిన 2 గొడవలు గుర్తు పెట్టుకుని ఇంకా నన్ను ఆ దృష్టితోనే చూస్తుంది. ఆ అపోహల్లోనే ఉంది. ఝాన్సీ నన్ను అపార్థం చేసుకున్నా, ద్వేషించినా పర్వాలేదు, ఈశ్వర్తో సంతోషంగా ఉంటే చాలనుకున్నాను. ఝాన్సీ కడుపు పండి ఒక పాపనో బాబునో కంటే బావుంటుందని ఆశపడ్డాను. కానీ తనకి గర్భసంచిలో లోపం ఉందనేసి ఆ డాక్టర్ ద్వారా తెలిసింది. అక్క ఫుల్ స్టోరీ చెప్పేస్తుంది. ఇంకా దేవుడి చెవి నుంచి కూడా రక్తం రావాల్సిందే. కానీ ఆ డాక్టర్ నందిని మనిషి అనేసి నాతో కావాలని అలా చెప్పిందని అర్థమైంది. డాక్టర్ని నమ్మి కొంతకాలం ఈశ్వర్ నుంచి ఝాన్సీని దూరం పెట్టడం నా తప్పే అయింది. ఆ తప్పు వల్లే ఈశ్వర్ నన్ను ద్వేషిస్తూ నాతో మాట్లాడకుండా నన్ను చాలా బాధ పెడుతున్నాడు. ఝాన్సీ కళ్ళు తెరిపించాలన్నా, నేను కావాలని విడదీయలేదని ఈశ్వరికి తెలియాలన్నా ఆ డాక్టర్ నా కంట పడాలి. తనతో అన్ని నిజాలు చెప్పించాలి. అప్పుడే అందరూ నమ్ముతారు. ఈ అపార్థాలన్నీ తొలగిపోతాయి. ఈశ్వరు నాతో మాట్లాడతాడు. అక్క, ఏంటే మొత్తం కథంతా చెప్పేశావక్క. నువ్వు నోర్మయ్యవే. నా బాధ ఎవరికైనా చెప్పుకుందాం అనుకుంటే వాగుండోరంటారు. మరి దేవుడితో నేనే చెప్పుకోకపోతే ఈ బాధ ఎలా తగ్గుతుంది? ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఆ దేవుడే ఉంటే నా మొర తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించేసి ఉంటాడులే. ఆ దేవుడు తప్పకుండా నీ బాధంతా వినే ఉంటాడక్క. తప్పకుండా నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు, వరమిస్తాడు కూడా. చాలే. బుజ్జి, ఆ దేవుడు వరమిచ్చేశాడే, దారి చూపించేశాడు. ఏంటక్క నువ్వనేది? అటు చూడు. మాతృత్వం అనే ఆశ కోసం భార్యాభర్తలు కలిస్తే గర్భాశయంలో బేబీ ఫామ్ అయితే మాత్రం ఆమె ప్రాణాలకే ప్రమాదం. బుజ్జి, ఈ డాక్టర్ గురించి దేవుడితో చెప్పుకున్నాను. ఆ దేవుడే రప్పించాడనిపిస్తుంది. ఈ రాక్షసుతో నిజం చెప్పించాలి. తను అస్సలు తప్పించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. నువ్వు అట్నుంచిరా, నేను ఇట్నుంచి వస్తాను. వెళ్ళు. ఆగు. ఎవరు మీరు? నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? నువ్వు వాడిన ఒక అబద్ధం వల్ల నా కోడలు నాకు శత్రువైంది. నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు. డాక్టర్ అంటే ప్రాణాలు పోసి
జీవితాన్ని నిలబెట్టాలి గాని జీవితాలు నాశనం అయ్యేలా చేయకూడదు. ఝాన్సీకి గర్భసంచిలో లోపం ఉందనేసి నందినియే నీతో చెప్పించింది కదా, చెప్పు. మేడం మీరెవరు? ఆవిడెవరో కూడా నాకు తెలీదు. నేను వెళ్ళాలి, నన్ను వదలండి. ఏంటి ఇక్కడ మా జీవితాలు నాశనం చేసి ఎవరికంట పడకుండా దొంగలా ఇన్నాళ్ళు దాక్కున్నావు. దొరక్క ఈ రోజు దొరికి వెళ్ళిపోతానంటావా? ఈ రోజు ఎలాగైనా నీతో నిజాలు చెప్పిస్తాను. మర్యాదగా చెప్పు. నందిని వల్లే కదా నువ్వు ఈ నాటకం ఆడావు. నిజం చెప్పు. చెప్పు. నేను వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టండి. నాకు ముఖ్యమైన పని ఉంది, కావాలంటే మళ్ళీ వస్తాను, తర్వాత కలుస్తాను. తర్వాత కలుస్తానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందక్క. దీన్ని అస్సలు వదలకూడదు. అస్సలు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పట్టుకో. అయ్యో ఏమైంది డాక్టర్? అయ్యో డాక్టర్ డాక్టర్ ఏమైంది? లో బీపీయా లేక ఇది కూడా యాక్టింగా? డాక్టర్ అయ్యో డాక్టర్ డాక్టర్ ఏమైంది? అయ్యో ఏ బుజ్జి అక్కడ వాటర్ బాటిల్ ఉంది, తీసుకురా. అయ్యో డాక్టర్ 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 అయ్యో నందిని విషయం చెప్పించాలే. ఇవిడికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఏ బుజ్జి త్వరగా తీసుకురా. ఏ బుజ్జి అయ్యో అయ్యో డాక్టర్ ఆగు. ఏ బుజ్జి పట్టుకో పట్టుకో పట్టుకో. ఏ ఆగు. ఏ బుజ్జి అయ్యో వెళ్ళిపోతుంది, పద. ఆగమంటున్నానా? ఏ ఆగవే ఆగవే ఆగు ఆగవే ఆగు. ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు. ఆగవే. ఇదేంటి ఉన్నట్టుండి ఏదో మాయమంత్రం తెలిసినట్టు ఈ డాక్టర్ ఇలా మాయమైపోయిందేంటి? ఇటు పారిపోయిందా? ఇటు పారిపోయిందా? ఎటుపోయినట్టు? ఇదేమో తెలియట్లేదక్క, ఎటెళ్ళిందో ఏమో. ఝాన్సీ ఈశ్వర్లకు నందిని కుట్ర తెలియాలంటే మనకి డాక్టర్ దొరకాలి. కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించి భలే మస్కా కొట్టి పారిపోయింది. అవునక్క. ఆ డాక్టర్ ఈ చుట్టుపక్కలే ఎక్కడో మనకు కనిపించకుండా దాక్కునే ఉంటుంది. పద బుజ్జి వెతుకుదాం. పదక్క. అటు చూద్దాం పద. ఏమైపోయింది బుజ్జి? అయ్యో దేవుడా. అసలు ఎటుపోయింది డాక్టర్? సరే ఇటు చూద్దాం పద.
ఏంటి తులసి, అప్పుడే నీ లైఫ్ రోడ్డు మీద పడినట్టుంది? దానికి ఇంకాస్త టైం ఉంది. ఏ నందిని, నోటికొచ్చినట్టు వాక్కు. రోడ్డు మీద ఇలా నడవకుండా నువ్వు ఆకాశంలో నడుస్తావా? రోడ్డు మీద నడిచే వాళ్ళందరూ నడి రోడ్డు మీద పడ్డట్టేనా? ఈ పొగరు అహంకారం వల్లే నీకు బీపీ షుగర్లు వచ్చాయి. అనవసరంగా నన్ను చికాకు పెట్టి నా కాళ్ళకు అడ్డం పడకు. ప్రశాంతంగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. పద బుజ్జి. నేను రెస్ట్ తీసుకుంటాను కానీ నువ్వేంటో అసలు రెస్ట్ లేకుండా ఎవరికోసమో గాలిస్తున్నట్టున్నా. నీకెలా తెలుసు? ఏదో అలా గెస్ చేశాను. ఎవరో నీకు దొరికినట్టే దొరికి పారిపోయినట్టున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ నీలో కనిపిస్తుంది. అక్క, ఈ మనిషి అంతా కళ్ళారా చూసినట్టు మాట్లాడుతుంది. జరిగిందేంటో నేను చూడాల్సిన అవసరం లేదు. కొందరు మొహాలు చూసి వాళ్ళ జాతకం ఏంటో చెప్పగలను. అమ్మా నందిని, నువ్వు ఈ విషయంలో చాలా గొప్పదానివి. మరి అందరి జాతకాలు చెప్పగలిగిన దానివి. నీ జాతకంలో పెళ్లి దోషం గుర్తించలేకపోయావు ఎందుకమ్మా? నీ యువన్కి కోర్టు వేసిన శిక్ష నుంచి ఎందుకు తప్పించలేకపోయావు? నా యువన్ విషయంలో నా ఓటమి నీ వల్లే. అందుకే కదా నీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను. అవును, కోర్టులో నేను నిజం చెప్పడం నీ దృష్టిలో తప్పేమో గాని నా దృష్టిలో ఒక కుటుంబానికి జరిగిన న్యాయం. నువ్వెవరికి న్యాయం చేశావో కానీ నాకు మాత్రం అన్యాయం జరిగింది. అంతకంతకు నేను తిరిగి ఇవ్వాలి కదా. నేను తీసుకోను కదా. తీసుకునేలా చేస్తాను. అన్నట్టు మీరు వెతుకుతున్న మనిషి ఈ పార్టీకే సిటీ దాటిపోయి ఉండొచ్చు. ఇంకా ఎప్పటికీ మీకు దొరక్కపోవచ్చు. ఏ మూల దాక్కున్నా నేను వెతికి పట్టుకుంటాను. బుజ్జి, ఆ కిలాడి ఎంత దూరమో పారిపోలేదు, ఎక్కడే ఉంది. ఇక్కడెక్కడుందక్క? ఇక్కడే ఉంది. ఎక్కడా? చూపిస్తానుండు. అక్క, నువ్వు భలే కనిపెట్టేశావక్క. నువ్వన్నది నిజమక్క. ఈ డాక్టర్ ఇక్కడే ఈ నందిని గారి కారులోనే దాక్కుంది. ఏ దొంగ డాక్టర్, దిగవే, దిగు, దిగవే, దిగు. దిగవే. మనం వెంటపడి పట్టుకోవాలని ప్రయత్నించిన ఈ డాక్టర్ సడన్ గా మాయమవడం, అదే టైంకి నందిని వచ్చి ఈ డాక్టర్ గురించి మాట్లాడడం చూశాక తెలివైన బుర్రకి వెంటనే అర్థమైపోతుంది ఈ నందినియే మనల్ని పక్కదారి పట్టిస్తుందని, ఈ డాక్టర్ని నందినియే దాచిందని. పదా. చాలా థ్యాంక్స్ నందిని. నీ మనిషిని తెలివిగా తప్పించాలని చూసి చాలా తెలివి తక్కువగా ప్రవర్తించి నువ్వే ఈ డాక్టర్ నాకు అప్పగించావు. నీ ఎదురుగా ఈమెతో నిజాలు చెప్పిస్తాను. బుజ్జి, నేను దీంతో నిజాలు చెప్పించడం నువ్వు వీడియో తీయాలి. అప్పుడే ఝాన్సీ నమ్ముతుంది, ఈశ్వర్ కళ్ళు తెరిపించగలను. అలాగే అక్క, వెళ్ళు. ఝాన్సీ విషయంలో నువ్వు కావాలనే తన గర్భసంచిలో లోపం ఉందని, తల్లైతే తన ప్రాణాలకే ప్రమాదమని చెప్పావు.
ఇదంతా నువ్వు నందిని చెప్పడం వల్లే కదా చేశావు? చెప్పు. లేదు, ఈ నందిని గారెవరో నాకు తెలీదు. వెరీ గుడ్ డాక్టర్. విశ్వాసం అంటే ఇలా ఉండాలి. ఏయ్, మరీ అదగా నిజం చెప్పు. నందినిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ వృత్తిలో ఉంటూ అబద్ధాలు ఆడడం, పూర్తి ఆరోగ్యంతో ఉన్న మనిషి ప్రమాదంలో ఉన్నట్టు చెప్పడం చాలా పెద్ద పాపం, క్రైమ్. నందిని లాంటి స్వార్థపరుల మాయలో పడి వాళ్ళు చూపే ఆశలకు లొంగిపోయి నాలాంటి వాళ్ళకి ద్రోహం చేయకు. కన్న కొడుకు తల్లితో మాట్లాడకపోతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? నీకు పిల్లలుంటే ఆ నరకం ఏంటో నీకు తెలిసేది. మరి అదిగా నిజం చెప్పు. చెప్పు. తులసి, నందిని ఎవరో తనకు తెలియదని చెప్తుంది కదా, ఇంకెందుకు బలవంతం చేస్తున్నావు? నందిని, అసలు నీకు బుర్రుందా? నీ కారులోనే తనని పట్టుకుంటే తనకి నీకు సంబంధం లేదంటావేంటి? తెలుసు అని ఇప్పుడు చెప్తుంది చూడు. ఇప్పుడు నిజం ఒప్పుకుంటుంది చూడు. నా పిల్లల కోసం ప్రాణాలకైనా తెగిస్తాను. నా పిల్లల్ని కాపాడుకోవడానికి ఎవ్వరి ప్రాణమైనా తీస్తాను. నా కుటుంబంలో సంతోషం లేకుండా చేసి నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసిన వాళ్ళ గొంతు కోసి జైలుకెళ్లడం నాకు పెద్ద లెక్క కాదు. నా కుటుంబం సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. మరీ అదగా నిజం చెప్పు. చెప్తావా చంపేయమంటావా? చెప్పకు చెప్పకు. ఏయ్, తన మాటలను విని నిజం చెప్పకపోతే ఇప్పుడు నీ ప్రాణాలు తీయడం ఖాయం. చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తాను. బుజ్జి, అలా చూస్తావేంటి? వీడియో తీ. అలాగే అక్క. చెప్పు. చెప్పేస్తాను. నందిని గారు నాకు బాగా తెలుసు. నందిని గారిచ్చే డబ్బుకు ఆశపడి నేను ఝాన్సీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, ఝాన్సీకి ప్రాణహాని ఉందని అబద్ధం చెప్పాను. నిజానికి ఝాన్సీ గర్భసంచిలో ఎలాంటి లోపం లేదు. ఇదే నిజం. అందరూ నన్ను నమ్మండి. అలాగే నన్ను క్షమించండి. నిజం ఒప్పుకున్నావు గనక క్షమించి వదిలేస్తున్నా. ఇంకొకసారి ఎవరి విషయంలోనైనా సరే ఇలాంటి తప్పు చేశావని తెలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను డాక్టర్ వృత్తిలో నుంచి తొలగించేలా చేస్తాను. అది గుర్తుపెట్టుకో. ఏయ్ నందిని, నా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి, అత్తా కోడళ్ల మధ్య గొడవలు రేపి కుటుంబాన్ని ముక్కలు చేయాలని చాలా బాగా ప్లాన్ చేశావు. దీనికి నేను ఖచ్చితంగా బదులిస్తాను. ముందు ఝాన్సీ ఈశ్వర్ల కళ్ళు తెరిపించి ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. పద బుజ్జి. ఝాన్సీ, ఝాన్సీ, రేవతి. అత్తయ్య, ఏంటి హుషారుగా ఉన్నారు? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఝాన్సీ గర్భసంచిలో లోపం ఉందనేసి ఝాన్సీ తల్లి అయితే తన ప్రాణాలకే ప్రమాదమని నాతో ఒక డాక్టర్ చెప్పారు కదా రేవతి. ఆ డాక్టర్నే కలిసి వస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూలో
తప్పకుండా సక్సెస్ అవుతావు. జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. హలో ఝాన్సీ మేడం, చెప్పండి. మా బావగారు విష్ణు ఇంటర్వ్యూకి వెళ్లకుండా చేయాలి. ఇక మీదట ఉద్యోగ ప్రయత్నాలకు కూడా అన్ఫిట్ అయ్యేలా చేయాలి. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? రోడ్ నెంబర్ 45 సార్. రండి.